శంభిపూర్ రాజు ఇంటి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ పరస్పర సవాళ్లు నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇలా భారత రాష్ట్రంతో ఒక కీలక పిలుపునిచ్చింది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తామని ప్రకటన చేసింది. ఈ సమావేశానికి ఇక్కడ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభిపూర్ రాజు నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలందరూ కూడా బయలుదేరి వెళ్తారని ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో అరికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ శంభిపూర్ రాజు నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత రాష్ట్ర కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు శంభిపూర్ నివాసం దగ్గర, రాజు నివాసం దగ్గర పోలీసులు కూడా భారీగా ఉన్నారు. బయట నుంచి కూడా ఎక్కువ మందిని రాకుండా ఆంక్షలు విధించి అడ్డుకుంటున్నారు. రోడ్డుపై కూడా ఎవరికి అనుమతి లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మేడ్చల్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఉన్నారు. శంభిపూర్ రాజు గారు, అరికెపూడి గాంధీ నివాసంలో మీరు మీటింగ్ ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఆయనతో సంబంధం లేకుండా గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచానని వారే చెప్తున్నారు. అంతకుముందేమో వారు నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన ఉన్నారు. నిన్న ఈరోజు మొన్న చూస్తూ ఉంటే మీడియాలో వారే నేను బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మా బీఫామ్ మీద గెలిచి మా కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి గాంధీ గారి ఇంట్లో మీటింగ్ పెట్టి తప్పేంటి? గాంధీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో వాళ్ళ రక్తము చెమట ఓడ్చి మిమ్మల్ని గెలిపించారు. మీరు వాళ్ళని ఆహ్వానించండి ఇంటికి. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వస్తుంటే ఎందుకు వద్దంటున్నారు? నిన్ననేమో నీ కుటుంబ పరివారం అంతా తీసుకుపోయి పాడి కౌశిక్ రెడ్డి మీద నీ అల్లుడు, కొడుకు, మీ వియంకులు, సడ్డకులు అందరిని తీసుకుపోయి అటాక్ చేశారు. కౌశిక్ రెడ్డి నా నివాసం వద్దకు వస్తానని సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి నేను వెళ్ళిన ఆయన ఆహ్వానం మేరకు అంటారు గాంధీ. మీరు చెప్పింది కరెక్ట్. కౌశిక్ రెడ్డి గారు 2 సవాల్ చేశారు. ఒకటి ఏమన్నారంటే, గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నారు కదా, నేను మీ ఇంటికి వస్తాను, మీ కండువా కప్పుతాను, మిమ్మల్ని తీసుకొని కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తాను అన్నారు. 2వ సవాల్ చేశారు, మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అంటున్నారు, మీడియాలో చూస్తూ ఉన్నా, నీ ట్విట్టర్లో చూస్తాను, నీ అకౌంట్లో, ఒకవేళ అది నిజమే అయితే నువ్వు నీ సభ్యత్వానికి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి అని చెప్పాడు. మరి దీన్ని స్వీకరించిన గాంధీ దాని ఎందుకు స్వీకరిస్తలేడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అని చెప్పచ్చు. నీ నిజాయితీ నిరూపించుకో. నేను శుద్ధపూసనని చెప్తా ఉన్నావు కదా, నేను నిజాయితీగా బతికానని చెప్తా ఉన్నావు కదా, ముందు రాజీనామా చేయి. మా కార్యకర్తలు, మా పార్టీ శ్రమించి నేను గెలిపించింది కదా, వారి శ్రమను ఎందుకు వృధా చేస్తావు? నువ్వు మళ్ళీ ఇంకో పార్టీకి ఎందుకు అమ్ముడుపోతావు? నువ్వు అమ్ముడు పోయింది నిజమే కాకపోతే రాజీనామా చేయి ఫస్ట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచావు, బీఆర్ఎస్ బీఫామ్ నుంచి గెలిచావు, మా కార్యకర్తల కష్టంతో గెలిచావు కదా, నువ్వు ఎమ్మెల్యే సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయవు? పాడి కౌశిక్ రెడ్డి వస్తా అంటేనేమో పోలీసు వాళ్ళు ఆయన గృహ నిర్బంధం చేశారు. గాంధీ గారు నిన్న సవాల్ చేసి పొద్దున 8:30కు సవాల్ చేసి 12 గంటలకు రౌడీలను, గుండాలను తీసుకుని వెళ్ళి పోలీసులు ఎస్కార్ట్ పైలట్ చేసి మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేయించి వారిని హత్యా ప్రయత్నం చేశారు. మీడియా సాక్ష్యం మీరు చూశారు. పొద్దున్న తొడగొట్టాడు, మధ్యాహ్నం మా ఎమ్మెల్యే కొట్టడానికి తీసుకెళ్లాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలని మీడియాకు కానీ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తాను. ఏ రకంగా ఈ 8-9 నెలల్లో తెలంగాణలో రాజకీయాలు జరుగుతూ ఉన్నా మీరు చూడండి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన, మీడియా పైన ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దాడి చేయించడం, మన ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ, సూర్యాపేటలో కానీ, నిన్న ఒక సాక్షాత్తు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే మీదనే చాలామంది లక్షల మంది ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఇవాళ ఏంటి, మీరు గాంధీ నివాసంలో పార్టీ సమావేశం నిర్వహిస్తారా? ఎమ్మెల్యేతో మాట్లాడారా? మరి మీరు పార్టీలో ఉన్నారంటారుగా, ఎమ్మెల్యేతో మీరు మాట్లాడారా? గాంధీ గారికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోని సమాచారం పంపించాము. వారు కూడా రమ్మనే చెప్తా ఉన్నారు. మధ్యలో ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్రలు కానీ, పోలీసు వాళ్ళు చేస్తుంది కానీ వద్దు, దయచేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి మేము వెళ్తాం, గాంధీ గారి ఇంట్లో సమావేశం పెట్టి తప్పేముందండి. మా గాంధీ గారికి 2 జిల్లాలు వస్తాయి, 3 డివిజన్లు మాకు వస్తాయి, మేడ్చల్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లా వస్తుంది. మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాము, అక్కడ తప్పేముంది, మా ఎమ్మెల్యేనే కదా. వారికి కూడా చెప్పాము, వారు కూడా ఇంటికాడ ఉన్నారు. దయచేసి పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిన్నటి నుంచి రాత్రి నుంచి మా కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేస్తాను. మీరు చూశారు ఇంటి చుట్టూ ఎంతమందిని పోలీసులు పెట్టారు, ఇక్కడికి రాకుండా వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మేము ఇంకో ఇంటికి పోతాంటలే కదా, మా ఎమ్మెల్యే, మేము కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే, మా కార్యకర్తల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి పోతా అంటే వీరికి అర్థమైంది. నిన్న గాంధీ వారి కుటుంబ సభ్యులను తీసుకొని ఇంకోరి మీద అటాక్ చేస్తా ఉన్నాడు. మేము మా కుటుంబ సభ్యుడు గాంధీ గారు, మేము శాంతియుతంగా పోతాం. నిన్న కూడా మా కౌశిక్ గారు ఏం చేశారు, ఒక చేతిలో కండువా పట్టుకున్నారు, ఇంకొకరు హారతి పట్టుకున్నారు. మా దగ్గర ఏం లేవు అక్కడ. వారు కోడిగుడ్లు, కట్టెలు, రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అటాక్ చేస్తారు. అది మంచి పద్ధతి కాదు కదా. దయచేసి గాంధీ గారు, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పోలీసు వాళ్ళు ఇక్కడ గృహ నిర్బంధం చేశారు మమ్మల్ని, మా ఎమ్మెల్యేలను, మా కార్యకర్తల నాయకులను. మీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, మీరు నిబద్ధతతో రాజకీయాల్లో ఉండాలని అనుకుంటే, ఇప్పటిదాకా ఉంటే మీరన్నా కేంద్ర కార్యాలయానికి రండి.
లేదా జిల్లా పార్టీ ఆఫీస్కి రండి, లేదా మన సార్ ఇంటికి, మన నాయకుడి ఇంటికన్నా వెళ్ళండి. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. ఎవరెవరికి బయలుదేరుతున్నారు? మీతో పాటు కౌశిక్ రెడ్డి కూడా వస్తున్నారు, ఇతర ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు, మా జిల్లా ఎమ్మెల్యేలు కూడా అందరూ వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేశారు పోలీసు వాళ్ళు. తప్పకుండా మేము వెళ్తాం. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, మా స్ట్రాటజీ మాకు ఉంటుంది. మా కుటుంబ సభ్యుని ఇంటికి మేము వెళ్ళి గాంధీ గారితో కలుస్తాం, వారికి కండువా కప్పుతాం, వారిని తీసుకెళ్లి మా కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్తాం. వారే వస్తే వారికి హుందాగా ఉంటుంది. నా విజ్ఞప్తి ఏంటంటే మీరే వస్తే గాంధీ గారు చాలా హుందాగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా అది కొంచెం మీరు ఆదర్శంగా ఉన్న వాళ్ళు అవుతారు. దయచేసి మీరు ఇది పాటించాల్సిన విజ్ఞప్తి. చివరగా ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీకి ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు, కఠినంగా వ్యవహరించారని డీజీపీకి ఆదేశించారు. మీరేం చెప్తారు దీనికి? ముఖ్యమంత్రికి సోయలేదు కదా. ఈ ముఖ్యమంత్రి సోయి ఉంటే హైదరాబాద్లో హత్యలు, అత్యాచారాలు ఇట్లాంటి వివరాలు జరుగుతూ ఉంటే వాడిని కంట్రోల్ చేయి ఫస్ట్. ప్రజాస్వామ్యబద్ధంగా మమ్మల్ని, మా కుటుంబ సభ్యులకి మేము పోతే మీరు ఆపడం ఏంటి? ముఖ్యంగా మీ నాయకుడు నిన్న నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి కానీ వారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనుకుంటే మీడియా సాక్షిగా మా ఎమ్మెల్యే గారింటి మీద అటాక్ చేసిన వారి మీద 307 కేసు పోలీసులు పెట్టారు. వారిని అరెస్ట్ చేయండి. ఆ చట్టం ప్రకారం మీరు వ్యవహరించండి. ముందు మీరు నిజాయితీగా ఉండి చూపండి. మీరు పెద్దవాళ్ళు కదా, హోదాలో ఉన్నారు కదా. ఆయనే చెప్పాడు, రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు కాక ఆ కుర్చీకి మేము కుర్చీ గౌరవిస్తాం, నువ్వు ముందు వాళ్ళని అరెస్ట్ చేయి. ఎందుకు చేయవు అరెస్టు? ఎందుకు చేస్తలేవు? నేనేమో వాళ్ళేమో నార్సింగ్ పొజిషన్ రాచ మర్యాదలు పెడతావు. మమ్మల్ని మళ్ళీ మేము సైబరాబాద్ సిపి గారి దగ్గరికి వెళ్ళి వారికి విజ్ఞప్తి చేసి ఒక కంప్లైంట్ ఇచ్చి మా ఎమ్మెల్యేకు న్యాయం జరగాలని కోరుకుందామని మేము పోతే మా వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. నేను 2 గంటలు ఇక్కడ తీసుకెళ్తున్నా తెలుగు మన రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేసి 9 గంటల వరకు తిప్పుతా ఉన్నారు. షాద్ నగరు, శంషాబాద్ అని తిప్పి 9 గంటలకు వదిలిపెట్టారు. అప్పుడు కూడా ఎందుకు వదిలిపెట్టారంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తిరగబడ్డారు. ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో యువకులు, మహిళలందరూ వచ్చి ఆ వ్యాన్లకు అడ్డుపడి మా వాళ్ళని ఎందుకు ఇట్లా చేస్తున్నారని వాళ్ళు తిరగబడితే అప్పుడు మమ్మల్ని వదిలిపెట్టారు. నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ చెప్తా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం బాగుండాలి. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం బాగు కోసం, హైదరాబాద్ ప్రతిష్ట కోసం పనిచేసిన వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాం. మీరు ముఖ్యంగా నిన్న 307 కేసు పెట్టిన వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకు పంపండి. తప్పకుండా మేము దాన్ని స్వాగతిస్తాం. థ్యాంక్ యూ శంబీపూర్ రాజు గారు. ఇది మేడ్చల్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు కాబట్టి తాము ఆయన ఈ నివాసంలో ఇవాళ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము, పార్టీ నేతలతో అందరూ కలిసి అక్కడికి వెళ్తాము. కానీ పోలీసులు ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను గృహ నిర్బంధం చేయడంతో పాటు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇది మంచిది కాదు, తమను అనుమతించాలి, తమ పార్టీ సమావేశానికి పోవాలని కూడా శంబీపూర్ రాజు అంటున్నారు. ఇది ప్రస్తుతం శంబీపూర్ రాజు నివాసం వద్ద ఉన్న పరిస్థితి. శంబీపూర్ రాజు నివాసానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా రాత్రే చేరుకున్నారు. ప్రస్తుతం అతను కూడా శంబీపూర్ రాజు నివాసంలోనే ఉన్నారు. ఇతర నేతలు, కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లే ఆలోచనలో వారు ఉన్నారు. కానీ పోలీసులు ఇప్పటికే శంబీపూర్ రాజు నివాసం ఎదుట భారీగా మోహరించారు. ఎవరిని కూడా ఎక్కడికి బయట వాళ్ళని లోపలికి రానికుండా, లోపల వాళ్ళని బయటకు రానికుండా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. అయితే శంబీపూర్ రాజు మాత్రం తమ వ్యూహం తమకు ఉంటుంది, తాము గాంధీకి నివాసానికి వెళ్లి తీరుతామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.